తిరువూరులో రా కదలిరా బహిరంగ సభకి హాజరైన అశేష ప్రజానీకంని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలి, సైకో జగన్ ప్రభుత్వం పోవాలి అనే లక్ష్యంగా ప్రజలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన బాధ్యత అని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా. ఆచెంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా, డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం. ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప. సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాలా. అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకొక తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం ఉన్నాడు గజ దొంగ, మామూలు కాదు. 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. పేదలకు ఇళ్లు పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్టు ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా? నువ్వు చేయలేవు, అది నీ పరిస్థితి. అందుకే నేను ఒకటే, వైకాపా పాలనను మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరికీ ఒక విజ్ఞాపన చేయాలనే ప్రత్యేకంగా ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, దాదాపుగా 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని, క్లస్టర్ ఇన్ఛార్జీలు గాని, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు గాని, ఇతరత్రా పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు గాని, ప్రైవేట్ కార్యక్రమాల్లో 10 మందిని కలిసినప్పుడు గాని, ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం. ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట, కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ అనే పరిస్థితి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది. భవన నిర్మాణాలు గాని, లేదా ఒక రోడ్డు, ఒక కాలవో, లేదా ఒక చిన్న ఇల్లు, ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా 6,000, 6,500, 7,000 అన్నాడు తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి. అన్నిటికీ మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్లు ఈనాడు ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తుకు తెస్తూ ఉన్నారు. ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, మా ప్రాంతంలో 100 ఆటోలు ఉంటే 10 ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి 10,000 వస్తుంది. కానీ 100 ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000 పెనాల్టీలు వేసే పరిస్థితి. అంటే ఈ చేత్తో 1,00,000 ఇచ్చి ఈ చేత్తో 12 లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని. అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న 4 ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట, అయ్యా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం? రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తుంది, మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక. నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో, పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా అమ్మ క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే, అమ్మ క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు. ఒకవేళ ఆ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగనన్న క్యాంటీన్ పెట్టి నడిపొండొచ్చు కదా. అలా కాకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమైన పరిస్థితి. అంతేకాదు రంజాన్ తోఫా గాని, క్రిస్మస్ కానుక గాని, సంక్రాంతి కానుక గాని వచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదేం కాదు. అదేవిధంగా భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఏ మూలకెళ్లినా, ఎక్కడికెళ్లినా ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట అధిక ధరలు, అధిక పన్నులు. నిన్న ఒక యువకుడు అడిగాడు, ఏమని అడిగాడంటే, సార్ మేము కార్పొరేషన్ కి ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు పెట్టి సచివాలయాల్లో అంబేద్కర్ కు నివాళి అర్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. నమస్కారం అండి. మరి కార్యక్రమం పాల్గొన్న పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా, ఏఎస్ఐ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలుసుకుంటున్నాను. అయితే ముందుగా ఈరోజు ఈ సమావేశానికి ఉద్దేశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్యరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 19వ తారీఖున మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ నెల 19వ తారీఖున సుమారుగా 404 కోట్ల రూపాయలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మాణం పూర్తయింది.
అది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మరి అంబేద్కర్ గారి విగ్రహం మరి అవతరించబోతుంది మరికొద్ది రోజుల్లో. సుమారుగా 125 అడుగుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాంట్లో ఆ స్మృతి వనంలో డిజిటల్ ఇమర్సివ్ మ్యూజియం అని పెడతారు, అలాగే కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, వాటర్ ఫౌంటైన్, అలాగే మొదలైన ప్రపంచ స్థాయి సౌకర్యాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పార్టీ నాయకులందరూ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రేపు 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా 4 రోజుల పాటు 4 రోజులు కూడా ప్రతి సచివాలయంలో కూడా మనకు నచ్చిపట్టిన నిధులు 78 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి విగ్రహాన్ని ఫోటో ఫ్రేమ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వమే. దానికి మీరందరూ కూడా పొరపాటు వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే అక్కడ ఎవరైతే అటెండ్ అవుతున్న పార్టీ నాయకులందరూ కూడా మరి ఈ విధమైన అక్కడ చార్ట్ ఉండాలి. ఆ చార్ట్ లో ముఖ్య నాయకులందరూ కూడా సంతకాలు కూడా చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది. అదంతా కూడా డిజిటల్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే ఈరోజు ఈ 19వ తారీఖుని మనందరూ కూడా వెళ్ళాల్సిన కార్యక్రమాలు. ప్రతి సచివాలయం కూడా సుమారుగా 5 నుంచి 6 మందిని, అంటే సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఒక 400 మంది మరి రేపు 19వ తారీఖు వెళ్ళే కార్యక్రమం చేపడుతున్నాం కనుక దయచేసి ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరూ కూడా రేపటి నుంచి ప్రతి సచివాలయంలో కూడా మరి ఈ 4 రోజులు ఏదో ఒక రోజుకి మీరందరూ కూడా ఆ సచివాలయంలో మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పూలమాల నివాళులు అర్పిస్తూ సంతకాల సేకరణ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఏ గ్రామాల్లో ఏ సచివాలయం చేయాలనేది ఈ పార్టీ నాయకులు ఏ మండలం మండలం మరి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఎవరైతే ఆ సచివాలయంలో 5 నుంచి 6 మనం అనుకుంటామో వాళ్ళ పేర్లు కూడా మాకు ముందుగానే ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా విజయవాడ రేపు 18వ తారీఖు కార్యక్రమానికి మీరందరూ కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి పార్టీ నాయకులందరినీ కోరేది మరొకసారి, మీరు ఈ 4 రోజుల్లో మరి నివాళులు అర్పిస్తూ ఆ పేర్లు కూడా సంతకాలు చేస్తూ అక్కడ పేర్లు కూడా 5 నుంచి 6 పేర్లు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఎవరు చేయలేదుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారు మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమానికి మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి వైఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడున్న పెద్దలందరూ కూడా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చేపడతాం. దీన్ని మీరందరూ కూడా ప్రతి సచివాలయంలో పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఆ సచివాలయంలో మనందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చే విధంగా చేయాలని చెప్పి, మరి దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమం ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పి మరి ఇక్కడ పార్టీ నాయకులందరూ కూడా తెలియపరుస్తూ, మరి అందరూ వచ్చినందుకు మీరు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటాం. జై జగన్. నీ ప్యాలెస్లకు ప్రకటనలకు చేసే దుబారా ఖర్చంతా చెయ్యదు. నేడు ఆందోళన చేస్తున్న వివిధ వర్గాల డిమాండ్ల విలువ. జగన్ రెడ్డి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి. అందరికి నమస్కారం. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సైకో జగన్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు, ఉద్యమాలు, వాటిపైన లాఠీ చార్జీలు, పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి. వివిధ వర్గాల వారు, అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈ రోజున, లేదంటే ఇప్పుడు 104, 108 అంబులెన్సులు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి, ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకిచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్సు, 104, 108 సిబ్బంది కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్
వాళ్ళ డిమాండ్స్ని విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా, వారి డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఎంత మానవత్వం లేకుండా. మొన్న ఒక జీవో, ఒక గెజెట్ని విడుదల చేసి జనవరి 6, 2024 ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళనల పైన నిషేధాన్ని విధించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తలపైన కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి, మిగతా అనేక వర్గాలపైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాఠీలతో వాళ్ళని చితకబాదటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా, గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి, లేదు, చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు. అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వం లాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు. మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరి ఏ ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయమాటలు, అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం? ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం? ఇవాళ చట్టాల్ని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమనాలా, లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వర్తించేటటువంటి పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధి అనాలా? ఏమనాలి సార్? అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన, ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి? తెలంగాణ రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా మీరు? ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తా ఉన్నారు. దానికి 1000 రూపాయలు అదనంగా అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి. గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? ఇవాళ ఆ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి. 1,10,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు.
కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే ఏదో చిల్లర విసిరేసినట్టు ఒక 1000 రూపాయలు పెంచి 10,500ని 11,500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, 1000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం. లక్షల మంది అవ్వాతాతలు వితంతు చేతి వృత్తులదారుల దీవెనల మధ్య రాష్ట్రమంతా పెన్షన్ 3,000కు పెంపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు చెప్పిన మాటను చెప్పినట్లే అమలు చేస్తూ పెన్షన్ను 3,000 రూపాయలు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవ్వాతాతలు జేజేలు కొడుతున్నారు అని కేకే రాజు అన్నారు. ప్రతి బయ్యాన్నెల్లోనూ కూడా కొత్త పెన్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఈ నెలలో జనవరి 1వ తారీఖు నుంచి కొత్తగా 384 మందికి ఈ నెలలో జనవరి 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్స్ 384 మందికి కొత్త పెన్షన్దారుని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 18,841 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఉన్న మొన్న 2023 డిసెంబర్ 31వ తారీఖు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 18,841. కొత్తగా వచ్చిన పెన్షన్ సంఖ్య 3,384. మొత్తం 19,225 కుటుంబాల్లో 19,225 మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ సొమ్ము 5,76,75,000 రూపాయలు. మన నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నెల కూడా పెన్షన్స్ రూపంలో ఇచ్చే సొమ్ము 5,76,75,000 రూపాయలు. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచిని 10 మందికి పంచమని చెప్తారు. ఇవన్నీ కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 69 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ 69 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 2018 జనవరి నెలలో 2019 జనవరి నెలలో పెన్షన్స్ లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే కేవలం 39 లక్షల మంది మాత్రమే. కేవలం 2019 జనవరి నెలలో 5 సంవత్సరాల క్రితం కరెక్ట్గా కేవలం 39 లక్షల మంది మాత్రమే పెన్షన్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 69 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరు అర్హతనే ప్రమాణకంగా తీసుకుని కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, సచివాలయ కన్వీనర్ల ద్వారా, గృహ సారథుల ద్వారా ఏ విధంగా పెన్షన్ అందిస్తున్నారనేది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పిలవటానికి ప్రధాన కారణం, ఎందుకంటే ఇది ఒక పండగలా చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీసీలకు తీరని అన్యాయం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి సంక్షేమాన్ని అందించే దిశగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఏ కార్యక్రమాన్నైనా సరే వాళ్ళు సమీక్షించుకున్నట్లయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ధనికులకి హితం చేతిగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాలు ఇందాక చెప్పాను. సామాజికంగా ఒక్కసారి కనుక మనం సమీక్షించుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత లేనటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఒక సాధారణ వెనుకబడినటువంటి కులాల్లో జన్మించినటువంటి సందర్భంలో వారు స్పష్టంగా తెలియజేశారు,
నేను పేదరికంలో జన్మించాను, వెనుకబడినటువంటి కులం నుండి వచ్చాను, పేదరికాన్ని అనుభవించాను, పేదరికం నా నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి సందర్భంలో ఆ వెనుకబడినటువంటి కులాల వారికి, ఆ పేదలకి సంక్షేమాన్ని అందించే దిశగా నేను అడుగు వేస్తాను అని చెప్పి వారు చెప్పినటువంటి నేపథ్యంలో బీసీ కమిషన్ కి 102 రాజ్యాంగ సవరణను తీసుకుని వచ్చి బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అధికారానికి, ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. నిన్న మొన్నటి వరకు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం జరగకపోతే, మన బిడ్డలకి న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ మన బిడ్డలకి, ఆ కులాల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా న్యాయం చేయించుకునే దిశగా అడుగులు పడినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి న్యాయం జరగకపోయినా వెంటనే బీసీ కమిషన్ అధికారులు మాత్రమే కాదు కదా, మంత్రుల్ని సైతం హాజరుపరిచి మన బిడ్డలకి న్యాయం చేయించుకునే దిశగా ఇవాళ బీసీ కమిషన్ కి చట్టబద్ధత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలో కనుక మన బిడ్డలు ఉత్తీర్ణత పొంది వారికి ఉద్యోగాలు వచ్చినా వారిని వెంటనే బీసీ కేటగిరీలో చేరుస్తూ, అంటే అగ్రవర్ణాలతోటి మన బిడ్డలు పోటీ పడి విజయం సాధించినా కూడా బీసీ కులం అని చెప్పి వారిని ఆ కులానికి పరిమితం చేస్తూ మన బిడ్డలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి వివక్ష తగదు. ఒకవేళ జనరల్ కేటగిరీలో కనుక మన బిడ్డలు అగ్ర కులాలతో కనుక పోటీ పడి వారు ఉద్యోగాలు సంపాదించుకుంటే దాన్ని బీసీ కేటగిరీలో చేర్చే అవసరం లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. అంటే మన బిడ్డలకి న్యాయం చేయాలి, బీసీ కులాల్లో ఉన్నటువంటి సోదరులకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ విధంగా